రికార్డ్ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి మనం ఒక ముఖ్యమైనటువంటి వాక్య భాగమును, వాక్య భావమును, వాక్య సందేశమును మనం స్టడీ చేద్దాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచన భాగమును మనము చదువుదాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. మరలా చదువుదాము. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధురానైన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా, నీ రక్తము చేత మా మనస్సును కాల్చండి. సర్వశక్తిమంతుడైన పరిశుద్ధాత్మదేవు మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగివచ్చి చదువుబడిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్ము దర్శించి మీ రక్తము చేత కాల్చి పూర్ణ స్వస్థత దయచేసి మమ్ము దీవించి ఆశీర్వదించమని అనంతుడైన యేసయ్య నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనతో ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెబుతూ ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనతో ఇలాగూ చెబుతూ ఉన్నది. 2 ముక్కలు ఉన్నాయి దీంట్లో. మనము 2 ముక్కలను స్టడీ చేసి, బైబిల్ స్టడీ చేసి మనము ఈ యొక్క ప్రార్థనలో ముందుకు సాగుదాము. 2 విషయాలు ఏమిటి అంటే, ఒకటి వినుట, ఒకటి ఏమిటి అంటే వినుట, రెండోది నిదానించుట అనే 2 అంశాలు, 2 విషయాలు, 2 ముక్కలు స్టడీ చేద్దాం మనం. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మొదటిది ఏమిటట? వినుట. వినుటకు వేగిరపడువారును అని బైబిల్ గ్రంథం చెబుతోంది అన్నమాట. ఈ ఒక ముక్క మనము మంచిగా నేర్చుకోగలిగితే మనం ధన్యులమైనట్టే అన్నమాట. మనము ఈ విషయాన్ని స్టడీ చేద్దాము. ఏమి చెబుతున్నదో లేఖనము మనం కొంచెం అవలోకనము చేద్దాము, స్టడీ చేద్దాం, ధ్యానం చేద్దాం, మెడిటేట్ చేద్దాము. బైబిల్ గ్రంథం మనతో ఏమని మాట్లాడుతూ ఉన్నది? వినుటకు వేగిరపడువారు. వినాలి ఎట? ఎలాంటి మనస్సు ఉండాలి మనకు అంటే, వినగలిగిన మనస్సు ఉండాలి అట. వినాలి. లోకంలో ఒక సామెత అన్నమాట. మనకందరికీ తెలిసినటువంటి సామెత ఏమిటంటే, వినేవాడు చెప్పేవాడికి లోకువ అనే ఒక సామెత అన్నమాట. అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అన్నమాట వినడంలో. వినుటకు వేగిరపడువాడు అంటే వినేవాడు చెప్పేవాడికి లోకువ అన్నమాట. ఈ యుగో ప్రాబ్లమ్స్ వస్తాయి. వినాలి మనము, అయినా మనం వినాలి. మనము వింటేనే ధన్యులం అవుతాము అన్నమాట. ఎవరిది వినాలి మరి? మనం అది స్టడీ చేద్దాం. కొంతమంది దగ్గర వింటే మనం లోకు అవుతాం, కొంతమంది దగ్గర వింటే మనము కొంతమంది దగ్గర
వింటే మనకు చాలా ఘనత వస్తుంది అన్నమాట. కొంతమంది దగ్గర వింటే లోకు అయిపోతుంది. వినాలి వినాలి. దేవుడు ఎందుకు వినమని చెప్పాడు? కొంతమంది కొంచెం అనుభవజ్ఞులు అయిన వారు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడు, 1 నోరు ఇచ్చాడు. అంటే ఏం చేయాలట? ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అని అర్థమట. దానికి అనుభవజ్ఞులు చెప్పినటువంటి విషయం అన్నమాట. జీవితానుభవం కలిగిన వారు చెప్పేటువంటిది ఏంటిదంటే, తక్కువ మాట్లాడు, ఎక్కువ విను అని దేవుడు మనకు 2 చెవులనిచ్చి 1 నోరు ఇచ్చాడు. కాబట్టి మనం ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అనేటువంటి ఒక అనుభవాన్ని చెబుతూ ఉంటారు అన్నమాట. ఏదేమైనా లేఖనము చెబుతున్నది కనుక మనం వినాలి. వినుటకు వేగిరపడండి అని లేఖనము చెబుతూ ఉన్నది అన్నమాట.